Hello everyone, welcome to One Time with Joshua's 7 days 7 fried snack recipe వీక్లో లాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే కాజు చికెన్ పకోడీ. వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా మసాలా కోసం ఒక మిక్సర్ జార్లో 4 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఇంచు అల్లం, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కసూరి మేతి మరియు అర టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అరకిలో స్కిన్లెస్ చికెన్ని ఇలా వీడియోలో చూపిన విధంలో కట్ చేసుకోవాలి. ముక్కలు చిన్న చిన్నగా ఉంటే నూనెలో బాగా వేగుతాయి, లేకపోతే రబ్బరీ అయిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసుకున్న చికెన్, గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా పేస్ట్, 1 నిమ్మకాయ రసం, ఒక రెవ్వ కరివేపాకు, అర టీ స్పూన్ ఉప్పు, 1 గుడ్డు వేసి బాగా కలుపుకొని మ్యారినేషన్ కోసం వదిలేయాలి. దీనిని మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. మ్యారినేట్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్లో కట్ చేసుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులో సైడ్లో అరకప్పు కాజు ముక్కలని వేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెను వేడి చేసి, నూనె వేడైన తర్వాత వీడియోలో చూపిన విధానంలో చికెన్లో కాజుని పెట్టి మడత పెట్టి నూనెలో వేసుకోవాలి. చికెన్ ముక్క మీద కాజుని పెట్టి నూనెలో వేసుకోవాలి. ఇలా ఉన్న కాజు మరియు చికెన్ని నూనెలో వేసిన తర్వాత 2 నిమిషాలు కదుపకుండా వదిలేయాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే, కాజు చికెన్ పకోడీ రెడీ. దీనిని సర్వ్ చేసేటప్పుడు మీద వేయించిన కరివేపాకు మరియు పచ్చిమిర్చి వేసి సర్వ్ చేయండి, బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాషువాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!